కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయంలో కూడిచిన బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. ఇంకా రావాల్సిన ప్రతి బిడ్డలు కూడా ప్రభు సమకూర్చబడకు సహాయం చేయండి. ఈ రాత్రి కాల బైబిల్ తరగతి ద్వారా మా అందరితో మాట్లాడండి. మా మనోనేతలు వెలిగించండి. దేవాలపై నేను మరుగుపరిచి మాకు ప్రత్యక్షపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరోసారి యొక్క రాత్రికాల సమయంలో ఆయన పాసంలో ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి ప్రియమైన బిడ్డలారా, మరి గాదు యొక్క మరి 7వ కుమారుని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయన పేరు అరేలి, అనగా దర్శనము అని దాని యొక్క అర్థము. ప్రియమైన బిడ్డలారా, దర్శనం అనగా సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఒక ప్రత్యేకమైన దర్శనం కలిగిన వారుగా ఉండవలసిన వారం విన్నాం. ఏంటి ఆ దర్శనం అనగా, ప్రియులారా, పర సంబంధమైనటువంటి ఒక దర్శనము, నూతన యెరూషలేమును గురించిన దర్శనము, నిత్యత్వమును గురించిన దర్శనము. ఎవరి మనోనేత్రాలైతే వెలిగింపబడుతుందో ప్రియమైన బిడ్డలారా, వారు ప్రియులారా ఆ యొక్క పర సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి యొక్క మా యొక్క దర్శనము కలిగిన వారుగా ఉంటారు. అయితే విషయం ఏంటిదంటే, ఎవరైతే అట్టి దర్శనం కలిగి ఉన్నారో వారు ఏ రీతిగా జీవిస్తారో, ఆ దర్శనం కలిగిన వారి యొక్క లక్షణాలు ఏంటిది అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో మొట్టమొదటిగా ప్రియులారా, చీకటి ఉన్నటువంటి వ్యక్తి వెలుగులోకి వచ్చిన వాడుగా ఉంటాడు. అంటే ఒకప్పుడు చాలా విషయాలు ఉన్నాయి దాని గురించి మనం నేర్చుకోవాలంటే, సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఏది వాస్తవమో అన్న విషయాన్ని గ్రహిస్తాడు. అప్పటి వరకు ఏది సత్యమో ఏది అసత్యమో తేడా తెలియని పరిస్థితిలో, ఏది నిత్యమో ఏది అనిత్యమో అన్నటువంటి విషయాన్ని ఎరగని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క సువార్త ప్రకాశం ఎప్పుడైతే ప్రకాశించిందో ఆ వ్యక్తి యొక్క మనోనేతలు వెలిగించబడిన వాడై, ఏది అసలైనది ఏది సిసలైనది అన్నటువంటి విషయాన్ని ప్రియమైన బిడ్డలారా గ్రహిస్తాడు. కాబట్టి అతడు తాను ఏ మార్గంలో నడవాలో, ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదని జ్ఞానం కలిగిన వాడుగా, తన క్షేమం కలిగేటువంటి యొక్క మార్గంలో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నడుచుకుంటాడు. ఇంకా వాక్యం చూసినట్లయితే కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ వాక్యమే నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నదని. సెలవిచ్చిన రీతిగా దేవుని వాక్యమే అసలు శిశులైన వెలుగు అని, ఆ వాక్యం ఏమి ఉపదేశిస్తుందో ఆ ఉపదేశాన్ని అనుసరించి ఆ వ్యక్తి పరిగెత్తుతాడు. రెండో లక్షణం ఏంటంటే, శరీర సంబంధమైనటువంటి యొక్క జీవితం నుంచి ఆత్మ సంబంధమైన జీవితమును జీవించడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆత్మ సంబంధ చింతన కలిగిన వాడుగా, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, ఆత్మానుసరణ జీవించడానికి ఆ వ్యక్తి ప్రయాసపడతాడు. లేక శరీర సంబంధ జీవితమే శాశ్వతము కాదు, ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఏం చేయాలి? నేను జీవించాలి. లేక శరీరము కొరకు జీవించడం కాదు, కానీ నాలో ఒక ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ రక్షించుకోవడానికి దేవుని వాక్యాన్ని విశ్వసించి, నా ఆత్మ రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని ఏం చేస్తాను? అపేక్షించి ఆ ప్రకారం నడుస్తానని
ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనసు పెట్టి నడుచుకుంటాడు. మూడవది, ప్రియులారా, ఈ దృశ్యమైనవే శాశ్వతమైనది కాదు అని గ్రహించి అదృశ్యమైనటువంటి ఒక నిత్యమైన రాజ్యం ఉన్నది అని, ప్రియులారా, అదృశ్యమైనటువంటి ఒక జీవితంలో ముందుకు సాగడానికి విశ్వాస యాత్రలో ముందుకు సాగుతాడండి. అందుకే దేవుని వాక్యంలో మేము వేలి చూపును బట్టి కాక విశ్వాసముతో నడుచుకొనుచున్నాం అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాస సంబంధమైన జీవితాన్ని, విశ్వాసముతో నడవటము, విశ్వాసముతో అడుగులు వేయటము, విశ్వాసముతో ఏం చేస్తాడు? ముందుకు సాగుతాడు. ప్రియమైన పిల్లారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎవరి మనోన్నతి వెలిగింపబడిందో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? కనబడే దానిని అనుసరించి నడవడు, కానీ అదృశ్యమైన దాన్ని ఏం చేస్తాడు? చూస్తూ విశ్వాసముతో నడుస్తాడు. నాలుగవదిగా ప్రియమైన బిల్లారా, బాహ్య ప్రపంచం కాదు, కానీ ఏం చూస్తాడు? అంతరంగ పురుషుని చూస్తాడు. బాహ్య పురుషుడు కాదు, ఏం చూస్తాడు? అంతరంగ పురుషుని యందు బలపరచబడ్డానికి, నడిపింపబడ్డానికి ఆ వ్యక్తి ప్రయాసపడతాడు. అంతరంగ పురుషుని బలపరచుకోవడానికి ప్రయాసపడతాడు. నాలో ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు, ఆత్మశైన పురుషుడు ఉన్నాడు. ఆయన ఏం చేయాలి? నేను బలపరచాలి. అంతరంగ పురుషుని ఏం చేయాలి? బలపరచబడాలనేటువంటి ఒక విషయం మీద మనసు పెడతాలి. ఐదోదిగా ఇద్దరం నేర్చుకుపోయేది ఏంటంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ విషయము, ఎవరి మనోనేతలు వెలిగింపబడిందో, అంటే ఎవరైతే అసలైన దర్శనం పొంది ఉన్నారో వారు, ప్రియులారా, వారి యొక్క లక్షణాలు, 5వ లక్షణాన్ని మనము ధ్యానించబోతున్నాం. ఇందు నిమిత్తమై 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొంది నిశ్చయించుకొనుచున్నాము. ఈ వాక్యం చాలాసార్లు మనం ధ్యానించాం. ఇక్కడ ఎవరి మనోనేత్రాలైతే వెలిగింపబడి, ఎవరైతే ఆ నిత్య మహిమ యొక్క రాజ్యం యొక్క దర్శనం పొందారో, లేదా ఆ యొక్క నిత్యత్వం యొక్క నిత్య జీవము, నిత్యత్వము, ఆ నిత్య రాజ్యం యొక్క దర్శనము పొందుకున్నారో వారు తమ కొరకు కాక తమ కొరకు చనిపోయి తిరిగి లేచిన వాని కొరకు జీవిస్తారంట. అర్థమైందండి? ఎవరికి జీవిస్తారు? తమ కొరకు జీవించరు. ఎవరి కొరకు జీవిస్తారండి? దేశు ప్రభు కొరకు జీవిస్తారు, దేవుని కొరకు జీవిస్తారు. ఏ ఉద్దేశము చేత ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వారి శిలువలో మరణించాడు అని గ్రహించి, ఆయన నా కొరకు చనిపోయాడు కాబట్టి ఇక నేను చనిపోను, కాబట్టి ఇక జీవించేది ఎవరి కొరకు జీవిస్తాను? దేవుని కొరకు జీవిస్తాను, నా కొరకు కాదు. ఇక్కడ ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోవాలి. అసలు మెయిన్ పాపం అనేది, లేకుంటే మనిషిలో మొట్టమొదట వచ్చినటువంటి యొక్క స్వభావం ఏంటంటే స్వయము, ప్రియమైన బిడ్డలారా, స్వార్థము, నేను నాకు అన్నటువంటిది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది ఉదాహరణకి ఆది కాండంలోకి వెళ్దాం మనము. ఉదాహరణ కాదు కానీ వాస్తవము. ఆది కాండంలోకి వెళ్ళినట్లయితే, ఎప్పుడైతే అవ్వ సర్పం యొక్క లేదా సాతాను యొక్క మాట విన్నదో, అప్పుడే ఆమెలో మొట్టమొదట ప్రవేశించినటువంటి యొక్క గుణ లక్షణం ఏంటిదంటే స్వార్థము లేదా స్వయము.
అంటే నేను నాకు అన్నటువంటిది ప్రవేశించింది. అర్థమైందండి? నాకు నేను అన్నటువంటిది ప్రవేశించింది. అర్థమైందండి? దీన్ని నువ్వు జయించినప్పుడే అసలు విజయం పొందినట్టండి. స్వార్థము స్వయము. ఇక్కడ బాగా అర్థం చేసుకుందాం. చూడండి, చదవండి. ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో, కన్నులకు అందమైనదియో, వివేకమునిచ్చు రమ్యమైనదియో ఉండుట చూచి ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చెను. అతడు కూడా తినెను. యాక్చువల్గా దేవుడు ఆదాము అవ్వను ఇద్దరు భార్య భర్తలను ఏక శరీరులుగా చేశాడు కదండి. వారిద్దరు ఏం చేశాడు? ఇద్దరు కూడా ఏమైనారు? ఏక శరీరులుగా ఉన్నారు. విషయం బాగా అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరు కలిసి ఏక మనసుతో ఏం చేసేవారు? తోటలో పని చేసేవారు. తోటలో ఏం చేసి పని చేసేవారు, కలిసి ఆహారం తినేటువంటి వారు, కలిసి ఆరాధన చేసేటువంటి వారు. అసలు నిజముగా ఇది అసలైనటువంటి యొక్క భార్య భర్తల యొక్క సంబంధము. అర్థమవుతుందా? ఆదాము అవ్వలో ఇద్దరు కలిసి దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి దేవుడి యొక్క పనిని, అంటే తేజేని తోటలో ఉన్న పనిని చేసేవారు. ఇద్దరు కలిసి భోజనం చేసేటువంటి వారు, ఇద్దరు కలిసి ఆరాధన చేసేటువంటి వారు. ఇది అసలైనటువంటి భార్య భర్తల యొక్క సంబంధము. అయితే ఎప్పుడైతే సాతాను యొక్క మాట విన్నదో వెంటనే ఆమెలోకి ఏమొచ్చింది తెలుసా? స్వార్థం వచ్చేసింది. అందుకే మొట్టమొదట పండ్లు దెంపి ఏం చేసింది? ముందు ఆమె తినేసిందండి. ముందు ఆమె తినేసింది, తర్వాత భర్తకిచ్చింది. విషయం బాగా, ఇది స్వార్థం అనేటువంటిది. ఈ స్వయం లేక నాకు నేను, దీన్ని అసలైనటువంటి యొక్కది అండి. దీన్ని జయించినటువంటి వాడే అసలైన పెళ్లి కుమార్తెగా ఉండగలడు. అర్థమైందండి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నేను నాకు అన్నటువంటి స్వయాన్ని ఏం చేశాడు? జయించిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా నేను నా ఇష్టము అని ఎన్నడూ మాట్లాడిన వాడు కాదు. నంబర్ 1. రెండోది, ప్రియమైన బిలారా, ఆయన తన కలిగిన సమస్తము కూడా సంఘమైనటువంటి యొక్క శరీరంకి ఏం చేశాడు? దారబోశాడు. సర్వము త్యాగం చేసేసాడు. కాబట్టి అర్థమవుతుందండి? పరలోకాన్ని త్యాగం చేశాడు, ఇంకా అన్ని త్యాగం చేసేసాడు ఆయన. చివరికి శరీరం ధరించుకుని లోకానికి వచ్చి తన శరీరాన్ని సిలువుకు అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు? మన కొరకు. మన కొరకు ఏం చేస్తాడు? తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. తన శరీరం ఒక్క చుక్క రక్తం లేకుండా అప్పగించుకున్నాడు. తనకంటూ
చాలాసార్లు దీనికి బోధించాలనుకోండి. యేసు ప్రభు ఆయన ఎన్నడూ కూడా ఎలాంటి యొక్క తన కొరకు అంటూ దేనిని ఏం చేయలేదన్న, ఆశించలేదు, అనుభవించలేదు. ప్రియమైన బిడ్డ, అర్థమైందా? ఒక పుట్టడం కొరకు, ఒక మంచి కుటుంబాన్ని కొరకు ఎన్నుకోలేదు, లేదా పెద్ద పట్టణాన్ని ఎన్నుకోలేదు, లేదా ఏదో గొప్ప స్పెషల్ శరీరాన్ని ఎన్నుకోలేదు. అలాగే చివరికి సుఖాన్ని ఎన్నుకోలేదు. ఈ లోకలిది ఏది కూడా తనకంటే ఏం చేయలేదు, ఉంచుకోలేదు. చివరికి తన ప్రాణాన్ని మన కొరకు దారబోసాడు. సర్వమును తన ప్రాణాత్మ శరీరం మన కొరకు ఏం చేశాడు, అప్పగించుకున్నాడు. అందుకే యేసు ప్రభు చక్కగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అంటే ఏంటి? తన్ను తాను అసహించుకోవాలి. ఎవరైనా తన్ను తాను అసహించుకుంటారండి? ఎప్పుడైతే నిన్ను అసహించుకుంటావో అప్పుడే నువ్వేం కాగలవు, ఆయన శిష్యుడు కాగలవు. బాగా అర్థం చేసుకోవాలి. అంటే నిన్ను నువ్వు ప్రేమించడానికి వీలు లేదు. అర్థమైందా? ఎవరు తను తాను ప్రేమించినటువంటి వారు ఎవరు ఉంటారు లోకంలో? యేసయ్య తను తాను ప్రేమించుకోలేదు. కానీ ఆయన తనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. అందుకే తన ప్రాణాన్ని మన కొరకు దారబోసాడు. అలాగే తన్ను వెంబడించేవారు కూడా తనతో ఏం చేయాలి, అసహించుకోవాలని కోరుకున్నాడు. తన ప్రాణముతో పాటు చేసి ద్వేషించుకోవాలన్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఏమి సామాన్య విషయం కాదండి. ఈ తనతో ఏం చేయాలి, అసహించుకోవాలి, ద్వేషించుకోవాలి. అప్పుడు మాత్రమే అర్థమైంది, ఎవరి కొరకు జీవించగలవు, క్రీస్తు కొరకు జీవించగలవు, దేవుని కొరకు జీవించగలవు, ఇతరుల కొరకు జీవించగలవు. అదే ఫలించే అనుభవం. అంటే నీ కొరకు కాదు, నీ సుఖం కొరకు, నీ సంతోషం కొరకు, నీ ఆనందం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, వీటి కొరకు జీవించవలసింది ఎవరి కొరకు, దేవుని కొరకు జీవించే అనుభవం. నీ స్వార్థాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని చూసుకునేది కాదు. ఎవరి కొరకు, దేవుని కొరకు జీవించేది. అప్పుడే అసలు శిష్యుడైన ఆయన శిష్యుడు కాగలవు. కాబట్టి ఇక్కడ విషయానికి వద్దాం ప్రియులారా. కాబట్టి ఎవరైతే పరలోక దర్శనాన్ని పొందారో, ఆ ఉన్నతమైన దర్శనాన్ని పొందారో ప్రియులారా, ఈ దర్శనం అనేటువంటి ఇంకో విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనం ఆత్మీయంగా రోజు రోజు ఎదుగుతున్న కొలిది కూడా ఈ దర్శనం అనేటువంటిది మనకేమో క్లియర్ అవుతూ ఉంటుందండి. వింటారా? క్లియర్ అవుతూ ఉంటుంది. మొట్టమొదటి నీకు అర్థం కాదు, కానీ నువ్వు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న కొలిది ఈ దర్శనం క్లియర్ అవుతూ ఉంటుంది. నువ్వు ఎంతగా నీకు వాక్య ప్రత్యక్షత దొరుకుతుందో అంతగా నీవు సమర్పణ చేసుకొని ఆ ప్రకారం అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు మాత్రమే ఇంకా ఈ దర్శనం లోతుగా నీకు అర్థమవుతుంది. ఏ రీతికైతే ఒక దూరం ఉంటే పర్వతం కావచ్చు, ఒక ఉన్నతమైనటువంటి నగరం కావచ్చు, ఒక ఉన్నతమైన కట్టడం కావచ్చు, దాన్ని చూడాలంటే వెంటనే చూడలేం. దాని దగ్గరికి పోతుంటేనే దాని ప్రత్యక్ష కలుగుతుంది. ఉదాహరణకి మన దేశంలో ప్రపంచ వింతల్లో ఒక వింత, లేదా ప్రఖ్యాతి కాల్చినటువంటి తాజ్మహల్ మనందరికీ తెలుసు. మనందరికి కూడా తాజ్మహల్ చూడాలని చాలా ఇష్టం. మనం అనేక మంది ఫోటో ద్వారానో వీడియో ద్వారానో చూసి ఉండొచ్చు తాజ్మహల్ని. ఎప్పుడైతే దాన్ని చూసామో ఆ పిక్చర్లో కావచ్చు,
లేకపోతే ఒక నిధిలో కావచ్చు, చూసినప్పుడు మన మనసులో ఏం కలుగుతుంది? దాన్ని చూడాలి అనిపిస్తుంది. అయితే చూడాలనిపిస్తే ఉట్టిగానే అయిపోతుందా? అనగానే చూసేస్తామా? చూడలేము. మనం వెళ్ళాలంటే ఇక్కడ కాదు ఉండేది, అది ఎక్కడో ఆగ్రాలో ఉంది. ఏం చేయాలి? దాని కొరకు సమయాన్ని కేటాయించుకోవాలి మనం. దానికి డబ్బు సమకూర్చుకోవాలి. అర్థమైందండి? ఇక ఏం చేయాలి? దానికి కావాల్సిన అన్నీ ఏం చేయాలి? రిజర్వేషన్ కావాలి, అన్నీ ఏర్పాటు చేసుకొని అప్పుడు ఏం కావాలి? మనము ప్రయాణం కొరకు ఏం చేస్తాం? ట్రైనో ఫ్లైటో ఎక్కుతాం. అప్పుడంతా ఆ మనసులో ఉంటుంది, ఏమి చూడాలి, నేను ఆ యొక్క తాజ్మహల్ ఇలా ఉంటుంది, మనం ఇమాజినేషన్ చేసుకుంటాం. ఆ ఇమాజిన్తో ఏం చేస్తాం? వెళ్ళాలని ఆతృత వెళ్తున్నప్పటికీ ప్రేమలారా, దగ్గరికి వెళ్తుండే ఏమవుతుంది? అప్పుడు ఒక దినం అక్కడ ఆ ఫ్లైట్ దిగినప్పుడు మనకేమవుతుంది? లేకపోతే ఆ యొక్క తాజ్మహల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అప్పుడే తెలియని సంతోషం, ఆనందం వస్తుంది. ఇక వచ్చేస్తాం, చూసేస్తాం, గంటలో చూసేస్తాం, అర్ధ గంటలో చూసేస్తాం. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితం ధన్యమైంది అని ఏమవుతాం? సంతోషించి ఆనందిస్తాం. కాబట్టి ప్రియులారా, నీవు కూడా ఆ దర్శనాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఒక దర్శనం నీకు క్లియర్ కావాలంటే ఏం చేయాలి? దానికి నువ్వు ప్రయాసపడాలి. నీ మైండ్లో అది చూసేంత వరకు ఏముంటుంది? ఆ మైండ్ ఉంటుంది. ఆ మైండ్లో అలాగే కూర్చొని ఉండిపోదు. నేను చూడాలి, వెళ్ళాలి, 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 ఎప్పటికైనా వెళ్ళాలి. ప్రియమైన బిడ్డలారా, బాగా అర్థం చేసుకోవాలి. అలాగే నువ్వు ఆ నిత్యత్వం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యొక్క దర్శనం నువ్వు పొందుకున్నట్లయితే, కలిగినట్టు వాడైతే దాన్ని చూడాలని ఆశ నీలో ఉంటుంది. అరే వెళ్ళాలని ఆతృత ఏం చేస్తాం? దానికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేసుకుంటావు. అది మనం చేసుకుంటాం. విషయాన్ని బాగా మనం గ్రహించాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, కాబట్టి నిజమైన ఆ పరవశమైన దర్శనము, దాని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఎంత త్యాగం చేశాడో దాన్ని అర్థం చేసుకున్నట్లయితే నువ్వేం చేస్తావు? ప్రియమిలారా, నీ కొరకు జీవించవు. ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళాలి, దాని కొరకు ఏం చెయ్యాలి, ఏ రీతిగా బ్రతకాలి అన్న ఆశతో ఆలోచన ఏం చేస్తున్నావు? అడుగులు ముందుకు వేస్తావు. ఒకది రానే వస్తుంది, నీ కనులారా దాన్ని ఏం చేస్తావు? చూస్తావు. అందుకని ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఏం చేయాలి? నీ కొరకు ఎవరి కొరకు జీవించాలి? నీ కొరగా జీవించవలసింది. దేవుని కొరకు జీవించాలి, ఆయన కొరకు జీవించాలి. ఆయన జీవించాలి. ఏం చేయాలి చేస్తా? ప్రియమైన బిళ్ళారా, రోమి రాసిన పత్రిక 6:13 చదువుదాం. రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. 6:13. రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12, 13. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మీ అవయములు అనగా దుర్నీతి సాధకముగా పాపములకు అప్పగింపకుడి. అయితే మీరు మృతిలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునడి. మీ అవయములను నీతికి సాధకముగా దేవునికి అప్పగించుడి. ఇప్పుడు నువ్వు దేవుని కొరకు జీవించాలి అంటే, ఇప్పుడు ఆయన కొరకు జీవించాలి అంటే మొట్టమొదట నీ అవయవాలను ఏం చేయాలంట? నీతికి సాధకముగా చేసుకోవాలంట. అవయవాలు అంటే ఏంటిది? మనలో చాలా, ముఖ్యంగా మనలో పంచేంద్రియాలు ఉన్నాయి. అర్థమైందంటే పంచేంద్రియాలు అంటే నోరు, ముక్కు, కన్ను, చెవులు, ఇంకేంటి? శరీరము. ఈ పంచేంద్రియములే మనం ఏం చేస్తుంది? పాపమునకు బాట వేసేది. అర్థమైందండి? ఈ 5 ఏం చేస్తాయి? ఈ యొక్క శరీరమునకు, అంటే పాపానికి బాటలు అన్నమాట, పాపానికి దారి. ఒకప్పుడు వీటి ద్వారా మనం ఏం చేశాము? పాపం జరిగించాం. ఇవన్నీ కూడా పాపములకు అలవాటు అయిపోయాయి. ఈ నోటితో ఎన్నో మాటలు మాట్లాడడం, కాని మాటలు,
అలాగే ప్రియులారా, ఏ చూసినా ఏం చేస్తాం? ఆశించాం. కంటి ద్వారా విన్నదంతా కూడా ఏం చేస్తాం? మనం ఇది చేసాం. ఈ శరీర సుఖం కొరకు ఎన్నో కార్యాలు చేస్తాం. అయితే ప్రియులారా, ఇప్పటి నుంచి ఏం చేయాలి? నీతికి సాధకములుగా చేసుకోవాలి. ఇప్పుడు వినేది ఏమి వింటాం? దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని వినేటువంటి చెవులుగా చేసుకోవాలి. నోటితో దేవుని స్తుతించి ఆరాధించి ఆయన ఘనపరిచేటట్టుగా దేవుని సువార్త ప్రకటించడం కొరకు ఏం చేయాలి? ఉపయోగించాలి. ఈ కన్నుల ద్వారా దేవుని వాక్యాన్ని చదవటానికి, ఈ వాక్యము ప్రియులారా దేవుని దర్శనం పొందడానికి, దేవుని వాక్యం చదవటానికి ఏం చేయాలని ఉపయోగించుకోవాలి. ఈ శరీరాన్ని ప్రియులారా దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి ఏం చేయాలి? మనం ఉపయోగించవలసిన వారం ఉన్నామంటే, ఇప్పుడు నీ సుఖం కొరకు, నీ సంతోషం కొరకు కాదు. దీని ద్వారా ఏం చేయాలి? దేవుని సంతోష పెట్టాలి. అందుకే కొరింథీ రాసిన పత్రికను చదువుతాం ప్రియమైన బిడ్డలారా, 6వ అధ్యాయం 20వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ శరీరముతోనూ ఆత్మతోనూ ఏం చేయండి? అంటే మీ దేహముతోనూ ఆత్మతో ఏం చేయండి? దేవుని మహిమపరచుడి. దేవుని మహిమకరంగా ఉండాలి. మహిమకుండా ఏం చేయాలి? రోమిల పత్రిక 12:1 చదివిన రీతిగా మీ శరీరం ఏం చేయాలి? సజీవ యాగముగా ఆయనకు అర్పించుకోవాలి. సజీవ యాగం అంటే ఏంటిదండి? యాగం అంటే బలి. బలి మనందరికి తెలుస్తుంది. బలి అర్పించేటప్పుడు ఆ బలి పశువుని ఏం చేస్తారు? ముందు చంపేస్తారు. చివరికి తోలంతా ఊడబెరికేసి ప్రతి ఒక్క అవయవాలు ఏం చేస్తారు? జాయింట్ ఏం చేస్తారు? విడదీసి అన్ని బలిపీఠం మీద పెట్టి ఏం చేస్తారు? కాలుస్తారు. అర్థమైందండి? అందులో కొవ్వంతని దయిస్తారు. ప్రేమలారా, ఈ రీతిగా ప్రభువుకి ఏం కావాలి? అర్పణ ఆల్రెడీ మనం అర్పింపడం. ఒకరి చూస్తే బ్యాప్టిజం అంటేనే ఏమయ్యావు? నువ్వు బలిపీఠం మీదకి నీ యొక్క శరీరాత్మని అప్పగించావని దాని అర్థం. అప్పటి నుంచి కాల్చడం ప్రారంభమవుతుంది. దేవుడు రకరకాలుగా మనకు కాలుస్తాడు. అర్థమైందండి? వాక్యం ద్వారా కాలుస్తాడు. నేను వాక్యం అగ్ని. పరిశుద్ధాత్మ ద్వారా కాలుస్తాడు. పరిశుద్ధాత్మ కూడా అగ్ని. అందులో కూడా అగ్ని ఉంది. అర్థమైందండి? అలాగే ప్రియమైన బిలారా, శ్రమల ద్వారా కాలుస్తాడు. శ్రమలంటే అగ్ని. ఇలా ఏమయ్యాది? ఈ రీతిగా దేవుడు ఏం చేయాలి? మనల్ని కాలుస్తాడు. మనల్ని కాల్చినప్పుడు ఏమవుతాం? మనం మన శరీర ఇచ్చలు, శరీర కోరికలు, శరీర సంబంధమైన అచ్చలు అన్నీ ఏమవుతాయి? కాల్చబడిపోతూ ఉంటుంది. దానికి నువ్వు సమర్పణ చేసుకోవాలండి. ఈ సమర్పణ ఒకసారి కాదండి. వాక్యం విన్నప్పుడల్లా, అవును ప్రభా, ఈ బలహీనత నాలో ఉంది, ఈ పాపం నాలో ఉంది, ఈ కోరిక నాలో ఉంది, ఇదిగో ప్రభా అని ఏం చేయాలి? కన్నీటితో విరిగి నలిగిన మనసు ఏం చేయాలి? అర్పించుకోవాలి. అందుకే ఇప్పుడు మనం అర్పించవలసిన బలి ఏంటిది? విరిగి నలిగిన మనసుతో ఆయన పాసనలు ఏం చేయాలి? అప్పగించుకున్నప్పుడు దేవుని ఆత్మ కాలుస్తుంది. ప్రియులారా, వాక్యమైన అగ్ని మనకు కాలుస్తుంది. పరిశుద్ధాత్మన అగ్ని ద్వారా కాల్చబడుతుంది. చివరి కొన్ని శ్రమల ద్వారా కూడా ఏమవుతాం? కాల్చబడతాం. ఏదేమైనా అగ్ని యొక్క పని ఏంటిదంటే, ప్రియమైన బిడ్డలారా, పనికిరానివని చెత్తంతా కాల్చేయటమే దాని పని. అర్థమైందండి? పనికిరాని చెత్త అంతా ఏం కావాలి? కాల్చివేయడం దాని పని. పరిశుద్ధపరిచేది దాని పని. ఈ రీతిగా మనము ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఏమవుతాం? కాల్చబడుతూ ఉంటాం. చివరికి ఏంటి? బూడిదే అవ్వాలి. బూడిద అవ్వాలండి. బూడిదైనప్పుడే ఆ బలి అర్పించిన వ్యక్తికి సంతోషం కలుగుతుంది. ఏం తెలుసా? నా యొక్క బలిని అంగీకరించాడు అని.
యాజకులు ఆ దినాల్లో బలి అర్పించిన ఒకవేళ ఆ యొక్క బలిపీఠం పెట్టేటువంటి యొక్క బలి పశువు సరిగా కాలకపోతే ఏం చేస్తారు వస్తా దాన్ని మరలా మరలా తిప్పి తిప్పి ఏం చేస్తారు కాలేంత వరకు వాళ్ళ పని బూడిద చేయటమే. కొన్నిసార్లు దేవుని సేవకులను వాడుకుంటూ ఉంటారు కాల్చడానికి. అర్థమైందండి? దేవుని పని సేవకులు ఒక పని ఏంటంటే కాల్చడం. కాలకపోతే ఏం చేయాలి? తిప్పితే ముళ్ళు ఉంటుంది వాళ్ళ దగ్గర. అర్థమైందండి? ముళ్ళంటి పదార్థం ఉంటుంది కొన్ని, అంటే బలిపీఠంతో పాటు కొన్ని పరికరాలు ఉంటాయి. అందులో ముళ్ళు ఒకటి, అగ్ని పాత్ర ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి ప్రేమ. అది మనము సత్యజ గుడారం సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం నేర్చుకోవచ్చు అవన్నీ. అమృత ఏం చేస్తాడు? తిప్పి తిప్పి కాలుస్తాడు. కొన్నిసార్లు విశ్వాసులకి విసుగు వస్తుంది. ఏంటి పాస్టర్ గారు ఉట్టిగా అది తప్పు అంటాడు, ఇది తప్పు అంటాడు, ఇది చేయొద్దు అంటాడు, అది చేయొద్దు అంటాడు. ఇదేంటిది? ముళ్ళతో ఏం చేయాలి? తిప్పి వెయ్యాలి. నువ్వేం కావాలి? పరిపూర్ణ కాల్చబడాలి. అప్పుడే నువ్వేం చేయగలవు ప్రియులారా? ఏం గలవు? దేవుని కొరకు జీవించగలవు. అంతవరకు నేను నేను అనుకుని బతుకుతావు. నేను, నా తిండి ఎలాగో, బట్టలు ఎలాగో, నా భార్య ఎలాగో, పిల్లలు ఎలాగో, అయ్యో అదెట్లా ఇదెట్లా అన్ని నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావు. అదంతా కూడా ఏం చేస్తుంది? అది నీవు ప్రభు కొరకు జీవించేది కాదు, నీ కొరకు జీవిస్తున్నావు. యేసయ్య కల్వారి శిలువలో మరణించింది ఎందుకంటే, లేక ఆ మరణ వేదన నీవు అసలు అర్థమైతే ఏం చేస్తావు తెలుసా? నీ కొరకు జీవించవు. ఎవరి కొరకు జీవిస్తావు? ప్రభు కొరకు జీవిస్తావు నువ్వు. అందుకే అందులో రాయబడిన మాట. ప్రియమైన సహోదరి సహోదరులు బాగా అర్థం చేసుకోవాలి. ఇది మీకు బహుశా అర్థం కాకపోవచ్చు. రాబోతున్న కాలం మీకు అర్థం, ఒకవేళ మీరు సమర్పణ చేసుకుంటే ఈ సత్యం ఏదో మీకు అర్థమవుతూ ఉంటుంది. విషయం బాగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరా, నిజంగా మనం ప్రభు కొరకు జీవిస్తున్నామా? ప్రభు కొరకు జీవిస్తున్నామా? ప్రభు కొరకు జీవించినట్టు నిన్ను నువ్వు ఏం చేయాలి? అసహించుకోవాలి, నిన్ను ఉపేక్షించుకోవాలి. అప్పుడే నువ్వు ప్రభు కొరకు జీవించగలవు. మనం ఏదో చేస్తున్నామని ఇప్పుడే తృప్తి పొందడానికి లేదు. బహుశా నువ్వు ప్రార్థన చేస్తుంటూ బైబిల్ చదువుతుండొచ్చు, దేవుని సేవ పాలు పొందొచ్చు. నువ్వేదో తృప్తి పొందుతున్నావు అంతేకాని నిజంగా ప్రభు కొరకు నువ్వు జీవించటం లేదు. ఇందులో నువ్వు అసూయపడుతున్నావు, ఇందులో నువ్వు గర్వపడుతున్నావు, ఇందులో నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావు, గొప్పదాన్ని అనుకుంటున్నావు. ప్రియ సహోదరి, ఇద్దరు చిన్న నష్టం సంభవిస్తుంది, చిన్న నింద వస్తే నువ్వు తట్టుకోలేవు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని వాక్యం చిన్న శ్రమ వస్తే నువ్వు తట్టుకోలేవు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దైవ మానసుడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నీ స్థానంలో ఇంకొకరు ఎవరైనా పెడితే నువ్వు తట్టుకోలేవు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. నువ్వు నిజంగా ఆయన గురించి జీవించాలనుకుంటే నీవు ఉపేక్షించుకోవాలి. నిన్ను ఉపేక్షించుకోవాలి. నీకు లాభం అనుకున్నది నష్టంగా ఎంచుకోవాలి. కానీ మనము లాభం కొరకే ప్రయాసపడుతున్నాం. మంచి పేరు ఉండాలి, ప్రఖ్యాతి ఉండాలి, మంచివాడు అనిపించుకోవాలి, గొప్ప విశ్వాసం అనిపించుకోవాలి, గొప్ప సేవకుడు అనిపించుకోవాలి. రకరకాల లాభం కొరకే నువ్వేం చేస్తున్నావు? ముందుకు సాగం తప్ప నష్టం కొరకు కాదు. ప్రియమైన పౌలైతే అన్నీ వదులుకున్నాడు. చివరి తాను కూడా తన శరీరాన్ని శ్రమలకు అప్పగించుకున్నాడు. చివరి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. ఆయన వెళ్ళక ముందు అంటున్నాడు, నేను ప్రభువులాగా నడుచుకున్నాను, ప్రభు పోలు నడుచుకున్నాను.
హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రియ సహోదరి సహోదరా, ఇది నిజమైన శిష్యులు కావాలి. నిజమైన పెళ్లి కుమార్తెకు ఉండాలనుకుంటే నీ స్వయాన్ని జయించాలి. ప్రభు కొరకు జీవించడం నేర్చుకోవాలి. ప్రభు వలె మార్చబడడానికి నిజంగా అప్పగించుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెళ్లి కుమారుడు ఉండడానికి నువ్వు నిజంగా దర్శనం పొందినట్లయితే యేసయ్య సమస్తము తన పెళ్లి కుమార్తె కొరకు త్యాగం చేసినట్టుగా నీవు కూడా ఆయన కూడా త్యాగం చేయడానికి నీ జీవితం అప్పచెప్పి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ శరీరమును పరిశుద్ధముగా సజీవ యాగముగా అర్పించుకోమంటున్నాడు. నీ అవయములన్నీ కూడా నీతికి సాధనలుగా చేసుకోమంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అప్నాల్ చేత హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం నాయన. నిజమైన శిష్యులుగా ఉండడానికి కృప చూపించు. నిజమైన పెళ్లి కుమారుడు ఉండడానికి కృప చూపించు. అలా స్వయాన్ని జయించిన కృప చూపించు. పరిశుద్ధాత్మ దేవా, వాళ్ళను స్వయాన్ని కాల్చు ప్రభు. కాల్చు ప్రభు. నిజమైన కల్వారి ప్రేమతో నింపండి ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా, కృప దయచే ప్రభు. దేనికి పిలిచావా ప్రభు? ఉన్నతమైన పిలుపు కలిగి బహుమానం కొరకు పరిగెత్తడానికి వెనుకుంటున్న మరిచి ఉన్న పాజికి వేగిన పడడానికి ఉప చూపించండి. సహాయం ఇచ్చేయమని ఈ రాత్రి కాలంలో ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని కూడా అనుభవంలోకి నడిపించమని, ఆ దర్శనం కలిగిన వారుగా ముందుకు సాగుతాయంటే అవకాశం దర్శనం పొందిన వారుగా, నీ కొరకు జీవించేటువంటి దర్శనం కలిగిన వారుగా మమ్మల్ని అందరినీ కూడా పవిత్ర ఆత్మ నడిపించాలని నీ ఆత్మకి ప్రతి ఒక్కరు అప్పగిస్తూ నీ చిత్తం అది నెరవేర్చమని యేసు నడిపోవస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు మనందరూ సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతము కూడా సిద్ధపాటు చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తులో వందనాలు.